నేను పేదల పెన్నిదిగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి పాపం అదే పేదలను భారీగా మోసం చేశాడు. పేదల ఇంటికి జగన్మోహన్ రెడ్డి అనే పెత్తందారుడు భారీగా కన్నం కూడా వేశాడు. మనం మాట్లాడుకునేది జగనన్న కాలనీ గురించి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అంటే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 25 లక్షలు ఇల్లు కడతానని చెప్పి తన బైబులు, ఖురాను, భగవద్గీత అన్న మేనిఫెస్టోలో చెప్పాడు. ఎన్ని లక్షలు ఇల్లు కట్టాడో జగన్మోహన్ రెడ్డికే తెలియాలా? సరే, దాన్ని కాసేపు పక్కన పెడితే ఈ ఇళ్ల పేరుతో అతిపెద్ద స్కాము జగన్మోహన్ రెడ్డి చేశాడు. ప్రధానంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి 320 కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి అక్రమ మార్గంలో దోచిపెట్టినట్టుగా ఈరోజు విజిలెన్స్ చేసినటువంటి విచారణలో బయటపడింది. దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇస్తే ఆ నివేదికలో ఆశ్చర్యపోయే నిజాలు చాలా వరకు ఉన్నాయి. వాస్తవానికి జగనన్న కాలనీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ₹1,50,000 ఇస్తుంది. అయితే ఈ ₹1,50,000లో కూడా చాలటం లేదని ఇంకొక ₹30,000 ఉపాధి హామీ నుంచి కలిపి ₹1,80,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దీనికి వాస్తవానికి రాష్ట్ర గవర్నమెంట్ కూడా కొంత ఏసీ చేయూతనిచ్చి వాళ్ళకి ఇల్లు కట్టేవాళ్ళ. రాష్ట్ర గవర్నమెంట్ రూపాయి లేదు సరికదా అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ₹1,80,000 కాజేయడానికి పక్కాగా ప్లాన్ చేసింది. అక్కడ వాస్తవానికి 3 ఆప్షన్లు ఇచ్చింది. పేదలకు 3 ఆప్షన్లు ఇచ్చింది. 1, మీకు డబ్బులు ఇచ్చేస్తే మీరు కట్టుకోవడం. 2, మెటీరియల్ మేమిస్తే మీరు కట్టుకోవడం. 3వది మేమే కట్టించి ఇవ్వటం. సో ఈ మేమే కట్టించి ఇవ్వటం అనేది అతిపెద్ద స్కామ్. ఇక్కడ ఎందుకు స్కాము అంటే ఇక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడికి చెందినటువంటి రాక్రీట్ అనే ఒక సంస్థకు గుంపగుత్తుగా మొత్తం 7 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 35 లేఅవుట్లలో 51,633 ఇళ్ళు అంటే దాదాపుగా 52,000 ఇళ్ళు నిర్మించడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. మొత్తంగా ఎన్ని జిల్లాలు? 7 ఉమ్మడి జిల్లాల్లోనే 35 లేఅవుట్లు అయ్యి. సో ఈ 52,000 ఇళ్ళు నిర్మాణానికి ఇస్తే వాస్తవానికి ఇళ్ళు నిర్మాణం కొంత 25% పూర్తయిన తర్వాత కొంత సొమ్ము, 50% పూర్తయిన తర్వాత కొంత సొమ్ము, అలాగా ఇంటి నిర్మాణం జరిగే కొంది వస్తుంది. ఫస్ట్ బేస్మెంట్కి కొంత వస్తుంది, స్లాబ్ వర్క్ వస్తే కొంత వస్తుంది, గోడలని కట్టేస్తే కొంత వస్తుంది, అలాగే నిధులు విడుదల చేస్తారు. అయితే ఇక్కడే అసలు స్కామ్ ఇక్కడే ఉంది. ఏం చేశారు వీళ్ళు? పునాదులు వేసేసి బేస్మెంట్ వరకు కూడా పూర్తయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వ నిధులను కాజేశారు. దీనికి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలోని అధికారులు కూడా సహకరించారు. వాస్తవానికి అన్నీ పరిశీలించాలి. స్లాబు వేయక ముందే స్లాబు కూడా అయిపోయి ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పి మళ్ళీ కొన్ని బిల్లులు తీసుకున్నారు. ఇందులో కొసమేరపేంటో తెలుసా? భారతీయ సిమెంట్ని కావాల్సిన దానికంటే అధికంగా కొనటం. ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఒక 100 బస్తాలు అవసరం అనుకోండి, 120 బస్తాలు 150 బస్తాలు కొంటారు. ఈ కాంట్రాక్టు తీసుకోవడం వెనక ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతీయ సిమెంట్ని వాడటం. ఇప్పుడు పేదలుగా వాళ్ళ ఇష్టం వచ్చిందంటే వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళకి కావాల్సిన సిమెంట్ కొనుక్కుంటారు. కానీ ప్రభుత్వమే కట్టించే ఇళ్లకు ఎవరు సిమెంట్ వాడాలనేది ప్రభుత్వ నిర్ణయిస్తాం. కాబట్టి ఏం చేశారు? ఇక్కడ ఈ రాక్రీట్ సంస్థకి ఇచ్చినప్పుడే ఒక డీల్ చేసుకున్నారు. ఏంటి? భారతీయ సిమెంట్ని కొనుగోలు చేయాలి. కట్టివ్వాల్సింది ఎవరో? రాక్రీట్ సంస్థ. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడికి చెందినటువంటి సంస్థ ఇది. ఏం చేయాలి? భారతీయ సిమెంట్ని కొనుగోలు చేయాలి. అవసరమైన దానికంటే కూడా భారతీయ సిమెంట్ని అధికంగా కొనుగోలు చేశారు. అంటే భారతీయ రెడ్డికి మేలు చేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వ సొమ్ము తీసుకుని భారతీయ రెడ్డికి మేలు చేశారు. పోనీ ఏ సిమెంట్ వాడారు అనేది కాసేపు పక్కన పెడదాం. పోనీ ఇళ్ల నిర్మాణం పూర్తయిందా అంటే దాదాపుగా సగం ఇళ్లలో స్కామ్ జరిగింది. అసలు నిర్మాణం కంటే కూడా అధికంగా నిర్మాణం పూర్తయినట్టుగా బిల్లులన్నీ కూడా వసూలు చేసేసుకున్నారు. అంటే పునాదులు వేసేసి స్లాబుల వరకు వేసామని, పిల్లర్లు లేపేసి ఇల్లు మొత్తం అయిపోయిందని, 2 గోడలు కట్టేసి ఇల్లు నిర్మాణం 100% పూర్తయిందని ఇలా తప్పుడు నివేదికలతో కేంద్రం నుంచి సొమ్ములైతే కాజేశారు. ఇలాగా మొత్తంగా 320 కోట్ల రూపాయల స్కామ్ అయితే ఈ రాక్రీట్ సంస్థకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో విచిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ ఏమని రాశారంటే ఒక పెద్ద మేస్త్రికి ఇచ్చి ఇళ్ళు నిర్మిస్తున్నట్టుగా రాశారు తప్ప దాని వివరాలేమి కూడా రాయలే. ఒక పెద్ద మేస్త్రి పేరుతోనే వీళ్ళు వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఈరోజు ఒక వార్త అయితే వచ్చింది. పేరుకే పేదలు పెద్దలకే మేలు జరిగేలా స్కెచ్, టెండర్ లేకుండానే మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీకి పనులు. మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీ అంటే తోపుదుర్తి ఫ్యామిలీకి 7 జిల్లాల్లో 35 లేఅవుట్లలో 51,633 ఇళ్ళు గుంపగుత్తుగా రాక్రీట్కు పెద్ద మేస్త్రికి ఇచ్చినట్టుగా రికార్డు. ఇచ్చిందేమో రాక్రీట్కి, కానీ రికార్డులో పెద్ద మేస్త్రి అని చెప్పి ఒక పేరు మెన్షన్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టుగా రికార్డుల్లో చెప్పారు. పునాదుల్లో ఇళ్ళు పూర్తయినట్లు కోట్లలో డబ్బులు వసూలు. అంటే నేను ఇందా చెప్పింది అదే. పునాదుల్లోనే ఇళ్ళు ఉంటే కానీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఏమనిస్తారు? మీరు కట్టమన్నటువంటి ఇళ్ళు పూర్తయిపోయి మాకు డబ్బులు ఇచ్చేయండి అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేద్ది? ₹1,80,000 చొప్పున విడుదల చేసేస్తే వీళ్ళు జేబులో వేసుకుని స్వాహా చేసేసారు. గుటకాయ స్వాహా. సో అలా మోసం చేశారు. ఇక సిమెంట్
సిమెంటు, ఇసుక, ఇనుము మొత్తం అన్ని కొనుగోళ్లలో కూడా భారీ అవినీతి జరిగిందని చెప్పి ఆ విజిలెన్స్ అయితే నిర్ధారించింది. భారీగా భారతీయ సిమెంట్ కొనుగోలు, దోపిడీలో కూడా వాటా. కాంట్రాక్టు సంస్థ నుంచి రికవరీ, అధికారులపై చర్యలు, చంద్రబాబు ప్రభుత్వానికి ఆ విజిలెన్స్ సిఫారసు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు పక్కా గృహాల నిర్మాణానికి ఇచ్చిన నిధులను అప్పట్లో వైసీపీ నేతలు దోచేశారు. అనంతపురం జిల్లా తోపుదుర్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడికి చెందినటువంటి రాక్రీట్ నిర్మాణ సంస్థలకు పనుల కన్నా నిధులు ఎక్కువ తీసుకుంది. విచిత్రం ఏంటో తెలుసా? ఎటువంటి టెండర్లు పిలవకుండానే 950 కోట్ల రూపాయల పనులను ఈ సంస్థకు కట్టబెట్టడం. వాస్తవానికి 100 కోట్లు దాటితే జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అన్నాడు, ఆ న్యాయ సమీక్షకు పంపుతామన్నాడు, రకరకాలు చెప్పాడు. కానీ ఇక్కడ 950 కోట్ల రూపాయలు విలువైన పనులను వేరొక టెండర్ పిలవకుండా, వేరొక వ్యక్తికి తెలియకుండా ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడికి చెందినటువంటి కంపెనీకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఏం పెచ్చోడు కాదు. అంత భారీది ఎందుకు తోపుదుర్తి సోదరుడికి ఎందుకు ఇచ్చాడు? భారతీయ సిమెంట్ కొనుగోలు చేయాలి. అక్కడ లాజిక్ అది. భారతీయ సిమెంట్ని 52,000 ఇళ్ళు నిర్మించడానికి అవసరమైన సిమెంట్ను ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి? భారతీయ సిమెంట్ నుంచి. సరే, సరిపడగా కొని చేస్తే సరే, ఏదో ఒక సిమెంట్లే సరే, తింటే తిన్నారులని వదిలేయచ్చు. అవసరమైన దానికంటే అధికంగా సిమెంట్ కొనుగోలు చేశారు. ఎందుకు? భారతీయ రెడ్డికి మేలు చేయడానికి. అంటే భారతీయ ఒక రకంగా ఏంటంటే ఇక్కడ ప్రజల సొమ్మును తీసుకెళ్లి భారతీయ సిమెంట్లో పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే అవినీతిలో ఎలా ఉంటుందంటే, గతంలో ఏం చేశాడు? ఈ వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు 200 రూపాయలు పేపర్ కొనమని ఇచ్చి సాక్షి పేపర్ను కొనిపించాడు. అంటే ఈ డబ్బులు, ఈ 200 రూపాయలు తిరిగి ఎక్కడ పెట్టారు? సాక్షిలో పెట్టారు. అంటే పేరుకేమో వీళ్ళకి ఇచ్చినట్టు చెప్తాడు, కానీ వాళ్ళు తీసుకెళ్ళి సాక్షిలో పెడతారు. ఇక్కడ కూడా కాంట్రాక్ట్ సంస్థ ఏమో వేరొకరికి ఇచ్చినట్టు చెప్తాడు, బట్ ఆ పెట్టుబడులన్నీ అందులో సిమెంట్ కోసం వెచ్చించే మొత్తం కూడా భారతీయ రెడ్డి సిమెంట్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఈ రకంగా ఇండైరెక్ట్గా దోపిడీ. సో భారతీయ రెడ్డికి ఆ పాత్ర కూడా ఉంది అనడానికి ఇదే ఒక ప్రధాన ఉదాహరణ. ఇప్పుడు ఎప్పుడైతే దీనికి సంబంధించి ఒక నివేదిక వచ్చిందో, ఇప్పుడు అందరూ కూడా భుజాలు దరుముకునే పరిస్థితి. రాక్రీట్ ఇన్ఫ్రాకు ఏకపక్షంగా పనులు అప్పగింత, పెద్ద మేస్త్రి పేరుతో పనులు, వేలాది ఇళ్లకు బేస్మెంటు, ఫిల్లింగు వంటివి పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపులు, గోడలు అరకొరగా కట్టేసి పూర్తయినట్టుగా చూపించి పూర్తి స్థాయి బిల్లులు వసూలు, మంజూరైన 51,000 ఇళ్లకు గాను 23,900 అంటే దాదాపుగా 24,000 ఇళ్లలో అక్రమాలు, అంటే బిల్లులు, తప్పుడు బిల్లులను వసూలు చేశారు. ఇంటి నిర్మాణం డిజైన్ పరిశీలిస్తే ఇనుము తక్కువగా వాడినట్టుగా స్పష్టమైంది. అలాగే ఆ సిమెంట్ కూడా అవసరానికి మించి ఎక్కువగా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నిర్మాణంలో వివిధ స్థాయిలో పర్యవేక్షించాల్సిన ఇంజనీర్లు పూర్తి స్థాయిలో తమ విధులను నిర్వర్తించలేదని, నాణ్యతా లోపాలను గుర్తించలేదని చెప్పి స్పష్టమైంది. రాక్రీట్ నిర్మాణ సంస్థకు టెండర్ కట్టబెట్టడంలోనే పెద్ద తప్పు ఉంది. ఎలాంటి బిడ్డింగ్ లేకుండా పారదర్శకతకు పాతరేసి రాజకీయ కోణంలో సొంత పార్టీ ఎమ్మెల్యేకు గత ప్రభుత్వం పనులు కట్టబెట్టింది. దీనిపై లోతైన సమగ్ర విచారణ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మేస్త్రి పేరు పైకి చెప్పి 100 కోట్ల రూపాయల టెండర్ను సొంత పార్టీ నేతలకు కేటాయించారు. సో ఇదన్నీ కూడా విజిలెన్స్ ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వానికి అయితే ఇచ్చినటువంటి నివేదిక.